ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనము. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అండ్ గాడ్ హియర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లాడ్. ఎవరు ఆ చిన్నవాడు? అబ్రహాముకు మొట్టమొదటి సంతానమైన జ్యేష్ఠ కుమారుడైన హాగరు అనే దాసికి పుట్టినవాడే ఈ ఇష్మాయేలు అనే చిన్నవాడు. శారాకు దేవుడు వాగ్దానం చేసినప్పటికీ సంతానం కోసం ఆమె తన దాసి అయిన హాగరును అబ్రహాముకు భార్యగా ఉండుటకు ఆమెతో పొమ్మనెను. అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కనెను. అలానే శారాయి వాగ్దాన ప్రకారం ఇస్సాకును కనెను. శారాయి హాగరును ఆమె కుమారుని తన ఇంటి నుండి వెళ్ళగొట్టించెను. ఆ చిన్నవాని కోసం అబ్రహాము దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు అబ్రహాముతో, ఈ చిన్నవాని బట్టి నీవు దుఃఖపడవద్దు, ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక ఒక జనముగా చేసేదను, అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగచేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసేదను, అతను 12 మంది రాజులను కంటాడు అని దేవుడు అబ్రహాముతో చెప్పి, నీవు శారాయి చెప్పినట్టు వినుమని అడిగినప్పుడు అబ్రహాము ఆ దాసిని ఆమె కుమారుణ్ణి పంపించివేశాడు. హాగరు ఆ చిన్నవాడిని తీసుకుని అరణ్యంలో ప్రయాణమయ్యి వెళ్ళుచుండగా దిక్కుతోచని స్థితిలో ఆ చిన్నవాడిని ఎత్తుకొని ప్రయాణిస్తూ నీళ్లు లేక ఆహారము లేక ఆ చిన్నవాడిని ఒక పొద క్రింద పడవేసి ఆ బిడ్డ చావునిక చూడలేక దూరముగా కూర్చొని చూస్తూ ఉన్నది. దేవుడు ఆ చిన్నవాడిని చూచి ఆ బిడ్డ యొక్క ఏడ్పును మొర్రను విని దేవుని దూత ప్రత్యక్షమై హాగరును పిలిచి, ఎందుకు భయపడుచున్నావు, ఎందుకు అధైర్యపడుచున్నావు అని అనెను. దేవుడు ఆమె కనులు తెరిచినప్పుడు ఆమెకి నీటి ఊట ఒకటి కనబడెను. దేవుడు అరణ్యంలో నీటి ఊటను కలుగచేవాడు. చుక్క నీటికై చూస్తున్న ఆమెకు నీటి ఊటని చూపించాడు. ఆ చిన్నవాడిని దేవుడు బలపరిచాడు. నీవు కూడా ఈరోజు చిన్నవాడిగా, ఏమీ లేని స్థితిలో, ఏమీ చేతకాని స్థితిలో, ఒక సామాన్యుడిగా ఏమీ చేయలేక, నీకంటూ ఒక కుటుంబం, ఒక హోదా, ఒక ఆస్తిపాస్తులు, డబ్బు లేక, వ్యాపారం లేక, సమృద్ధి, ఇల్లు, వస్తు వాహనాలు ఇలాంటివి ఏమీ లేని స్థితిలో గనక నీ ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఏమీ లేకపోయినా నిన్ను గొప్పవానిగా, ఒక గొప్ప జనముగా, నీకు సమృద్ధిని, నీకు సమస్తమును ఇస్తాను అని సెలవిస్తున్నారు. మరి నీవు నమ్ముతున్నావా? నీ కనులను తెరిచి బాగుగా దేవుని వైపు చూడు. ఆనాడు హాగరు కూడా తన హృదయం తెరిచి చూసింది. ఎదురుగా నీటి ఊట కనబడింది. నీవును దేవుని చూచి ఆయన్ని నమ్మి ఆయనను చూడు, విశ్వసించు. చిన్ని ప్రార్థన. అత్యంత కృప కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానం ఇచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. విన్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చండి. ప్రార్థన అవస్థ కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. ప్రతి వారి విషయంలో ఒక గొప్ప నూతనమైన కార్యాన్ని జరిగించండి. ఎవరైతే ఏ ఆశలు కలిగి, ఏ కోరికలు కలిగి తండ్రి ఉన్నారో వారి సమస్తమును గ్రహించిన దేవా నీకు వందనాలు. సమస్తమును నీ బిడ్డల ఏళ్లలో జరిగించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.